వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. మన వీడియోలో చెప్పాను కదా! ఒరిస్సాలో మా ఊర్లో చండీ హోమము, రుద్రాభిషేకము చేసుకున్నామని. సో, దానికి సంబంధించి ఊర్లో వాళ్ళందరికీ భోజనాలు పెట్టాము. అయితే మన భోజనాలకి, ఇక్కడ పల్లెటూరులో భోజనాలకి చాలా తేడా ఉంది. వంటల్లో గూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, అవన్నీ చూపించుదామని ఈ వీడియో. మా ఇంట్లో ఏ ఫంక్షన్ చేసుకున్నా ఊరి వాళ్ళ కోసం భోజనం వేరేగా వండుతారు. మా భోజనం పెడితే వాళ్ళకి అంత నచ్చదనమాట. అందుకనే వాళ్ళ కోసం స్పెషల్‌గా వాళ్ళే వండుకుంటారు. కూరలో తాలింపు వేయడం నుంచి మసాలాల వరకు అన్నిట్లో తేడా ఉంటుందనమాట. మన సైడు కూరల్లో సోంపు వాడం కదా అస్సలు. వీళ్ళైతే మనం జీలకర్ర ఎలా వాడతామో ఆల్మోస్ట్ సోంపు కూడా అలాగే ప్రతి కూరలోనూ వేసుకుంటారు. వీళ్ళు చేసే గరం మసాలా పొడి కూడా ఫ్లేవరు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకనేనేమో మా కూరలు అంతగా ఇష్టపడరు. మా భోజనం తింటానికి తింటారు కానీ, అంటే ఫంక్షన్ భోజనంలాగా ఎంజాయ్ చేయరనమాట. సో, ఏదైనా ఫంక్షన్ అయితే వాళ్ళే వచ్చి వాళ్ళే చేస్తారనమాట. మేమైతే మా భోజనం ఎంజాయ్ చేస్తాము. వీళ్ళు చేసిన వంట గూడా ఎంజాయ్ చేస్తాము. వడ్డన టైంలో మాత్రం మేమందరం తలా కొంచెం సేపు నుంచుని ఊరి వాళ్ళందరికీ వడ్డిస్తాం. మీ వస్తే ఎవరు తినడానికి రావడం ఇక్కడ భోజనం చేసే సిస్టమ్ చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉంటుందో. పందిలాగా లైన్‌గా కూర్చొని తినరు. అలాగని బఫేలాగా నిలబడి తినరు. హాయిగా ఎవరికి కావాల్సిన వాళ్ళతో గుంపులు గుంపులుగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది. నాకైతే ఈ సిస్టమ్ భలే అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఇలా ఉంది కానీ, నాకు పెళ్ళై వచ్చిన కొత్తల్లో అయితే చాలా డిఫరెంట్‌గా ఉండేది. వాళ్ళ కూర్చునే విధానమే ఇలా ఉండేది. అసలు అలా కూర్చుని ఎలా తింటారా అనిపించేది. అందరూ ఇలాగే కూర్చునేవాళ్ళు. ఇదేంటంటే ఒరిస్సాలోని పల్లెటూరులోని ఏదైనా ఫెస్టివల్ కానీ ఏదైనా మంచి అయితే ఒక పద్ధతి, ఒక క్రమ పద్ధతిలో వంటకాలు చేస్తారు. అందరూ కూర్చొని కలిసి కబుర్లు చెప్పుకుని చాలా ఆనందంగా, మనం పట్టణాలలో అలా కాకుండా అందరూ కలిసిమెలిసి చక్కగా సంతోషంగా పెట్టింది టెంపుల్ పెట్టుకుని నీట్గా తింటారు. అది వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందో ముందర ఇక్కడ వాళ్ళు వడ్డించే పద్ధతిగా వంటకాలు ఇవి చూడు. ఇది రైస్ వడ్డించే పద్ధతి అండ్ వండే కూరలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో అది చూపించదామని ఈ ప్రయత్నం. మన చెప్పుకోదగిన సాధారణ రైస్ అనేది కామన్ అందరికీను. ఇది అన్నం పల్లె నిండా ప్లేట్ నిండా. మామూలుగా మనకి కూరలు స్వీట్లు వేస్తారు, ఇక్కడ ఫస్ట్ రైస్ లేదు. ఇక్కడ ఏంటంటే వెరైటీగా ముందర అన్నం పెడతారు. మన గడప ఏంటంటే అన్నం శుభంలో అన్నం పెట్టరు. తద్దినాల్లో వాటి టిక్కాడ సద్దినాల్లో వాటిలో అన్నం ముందర పెట్టి తర్వాత కూరలు వేస్తారు. ఇక్కడ ఎలా కాదు, శుభంలో కూడా ముందర అన్నం వడ్డిస్తారు. అన్నం వడ్డించిన తర్వాత ఇది పూర్వం ఇది వరకు పప్పు వేసేవారు. పప్పు కాకుండా ఇప్పుడు ఆంధ్ర ఇది ఒరిస్సా ఆంధ్ర బార్డర్ కనుక సాంబార్ అనేది తయారు చేస్తారు. ఆ పప్పును కూడా ఏమంటారు డల్లీ ప్లెయిన్ డల్లీ వేసి దాంట్లో ఏంటంటే డల్లీలో కూడాను మనం ఎల్లో డల్లీ చేసుకుంటాం కందిపప్పు ఏదోని. ఈ డల్లీ చేసి దాంట్లో సోంపు దాన్ని పోపు పెడతారు. మనకు అది దీనిగా ఉండదు, అది బాగుంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక రోజంతా తింటారు. ఒకసారి తిని మళ్ళీ మధ్యాహ్నం కూడా వస్తారు. పప్పు చేశారనుకో కొంచెం స్పాయిల్ అవుతుంది. ఈ సాంబార్ అనుకో 2 పూట్ల తినొచ్చును. మళ్ళీ తినేసిన వాళ్ళు సాయంకాలం మళ్ళీ తినడానికి అవకాశం ఉంటుంది. సాంబార్ చేస్తున్నాం. అదే పూర్వం ఉత్తి పప్పే పెట్టేవాళ్ళు. ఇది సాంబారు. ఇది ఏంటంటే కూర్మా. దీంట్లోని రకరకాలు వేస్తారు. ఇందులో మెయిన్ ఏంటంటే పన్నీర్ వేస్తారు. పన్నీర్ చాలా ప్రెస్టీజియస్. పన్నీర్ వేసారు, పన్నీర్ కూర్మా వేసారు గట్టిగా చెప్పుకుంటారు. ఇది కూర్మా. ఏంటంటే పన్నీర్ కైనా పన్నీర్ ఇది అడుక్కొచ్చింది. ఇప్పుడు కొంచెం చాలా టైం అయింది కాబట్టి పన్నీర్లోని ఇది పన్నీర్, మటరు, పన్నీరు, బంగాళదుంపలు, పొటల్స్ అన్నీ వేసి ఇది పన్నీర్ కూర. ఆ తర్వాత ఇది కొట్ట అని చేస్తారు. ఇది గురించి చాలా ఎక్కువ చెప్పాలి కానీ అంత చెప్పేసరికి చాలా టైం పడుతుంది. కొట్ట ఏంటంటే ఇది బెల్లం, రకరకాల కొట్ట అంటే ఖర్జూరంతో కొట్ట చేస్తారు. అనాస పనస వేసి అది కొట్ట చేస్తారు. మరి టమాటా కొట్ట చేస్తారు. రకరకాల కొట్ట. ఇవాళ మనం చేసేది టమాటా, బెల్లం, సోపు కామన్. సోపు ఇది కంపల్సరీ. సోపు అనేది పోపు పెట్టి చేస్తారు. ములక్కాడ కూరలో కొంచెం డేట్స్ అంటే స్వీట్ గా ఉంటుంది. స్వీట్ గా ఉంటుంది. టమాటా ముక్కలు కనబడతాయి. అదే గొప్పగా ఉండాలంటే డేట్స్ వేస్తారు, లేదా బెల్లం వేస్తారు. ములక్కాళ్ళు అన్ని వేసి ఒక ఇది స్పెషల్ ఒరిస్సాకి. ఇలాంటి ఈ కొట్ట ఇంకెక్కడ తినను, ఇంకెక్కడ లేదు. నేను ఇండియాలో అన్ని చోట్ల తిరిగాను కానీ ఈ కొట్ట అనేది ఎక్కడ నేను చేయలేదు. తర్వాత ఇది కూడా ఒరిస్సా స్పెషల్. ఇది అది రప్పగా దుసుని. ఇది బొజ్జా అనేసి ఇందులో చిప్స్ అంటారు. ఇక్కడ
ఇదేంటంటే మనం వేపుడు అంటే మామూలుగా వేపుడు వేరు, చిప్స్ వేరు. ఇది చిప్స్ మనకు వేపుడు కింద వస్తుంది. ఇది ఏం చేస్తారంటే ఎరోరూట్ పౌడరు, బియ్యం పౌడరు అంతా వేసి మసాలా చేసి దాంట్లో లోపల మసాలా గుండ అంతా వేసి చేసి దాంట్లో ముంచేసి దాన్ని దేవుతారు. పెద్ద మనం గారెలు ఊర్లు ఎలా దేవుకుంటాం ఆ మాదిరిగా దేవి వేస్తారు. ఇది కూడా చాలా ప్రెస్టీజియస్ డిష్ అయింది. దీనిలో ఇప్పుడు పొటల్స్, ఆగాకరకాయ, కాలీఫ్లవరు. ఇది కాలీఫ్లవరు ఏ సీజన్లో ఏది ఉంటే దాని ప్రకారం వేస్తారు. కొన్నిసార్లు ఇక వెరైటీగా ఏం తెలిసిన బంగాళదుంప, కాకరకాయ కూడా వేస్తారు. బంగాళదుంప తీపిగా ఉంటుంది, కాకరకాయ చేదుగా ఉంటుంది. అది ఒక మిక్స్డ్ టేస్ట్ వస్తుంది. అది వెరైటీగా ఇక్కడ చేస్తారు, బంగాళదుంప, కాకరకాయ. ఇది తర్వాత పాయసం. ఇది ఏంటంటే మనకు పాయసం, ఇది బియ్యం సమ్మసరి పాయసం. ఒకటి బాసుమతి, మామూలు బియ్యం పాయసం. ఇంకొకటి కూడా ఉంది కదా, మరమరాల్లో ఉంటాయి. మరమరాలాగా అది ఆ బియ్యం బాయిల్డ్ రైస్ వచ్చేసి దాని ప్రాసెస్లో చేసి కేవలం స్పెసిఫిక్గా పాయసంగా వాడతారు దాన్ని. ఇది వచ్చి దీంట్లోని మనకి ఎక్కడ ఏం కనబడదు, బాగా ముద్దలాగా చేసే ఒక దీనిలాగా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడాను ఇందులో వేసే అది మిల్క్ మేడ్. ఇది పాలు వేయరు, ఇంకా మిల్క్ మేడ్ అది వేసి జీడిపప్పు, కిస్మిస్ మొత్తం అంతా వేస్తారు. కొంచెం ఉప్పు తగిలిస్తారు. మన వెరైటీగా ఉంటుంది. ఉప్పు ఉండదు ఇక్కడ. ఉప్పు లేకపోతే రుచి బాగుంటుంది, వాళ్ళు ఉప్పు కొంచెం వేసుకుంటారు. వెరైటీ ఏంటంటే పాయసంతో పాటు కూర కూడా అందుకు తింటారు. పాయసం ఇక్కడ పాయసం వేసుకుంటారు. పాయసం మనం సెపరేట్గా తింటాం కదా, పాయసం తీగా ఉంటుంది. అలా కాదు, పాయసంతో పాటు కూర వేసుకుని పాయసం దాన్ని కలిపి తింటారు. ఇది పాయసం. ఇది కూడా చాలా కిరి. ఇది కిరి. మిగిలినవి పాపడ్లు అవన్నీ స్వీట్లు అయిపోయినట్టున్నాయి. స్వీట్లు ఇది అంటే రకరకాల స్వీట్లు వేస్తారు. సాధారణంగా పాయసం ఇస్ కామన్, అందరూ పాయసం చేస్తారు. ఇది బాదుషా అని మనం వెరైటీగా ఉంటుంది అనేసి కొంచెం మరో స్వీట్ పెట్టాలి, 2-3 స్వీట్లు. బూందీ కూడా సాధారణంగా బూందీ ఎక్కడ వేస్తారంటే వీళ్ళు పాయసం వేసుకుని కంచంలోనే వేసుకుంటారు, బౌల్స్ కాదు. కంచంలో మామూలు అన్నంలాగా వడ్డించుకుని దాని మీద కొంచెం తీయ బూందీ అంటే కారం కాదు, తీయ బూందీ వేసుకుని అది తింటారు. ఇది పాయసం. కొంతమంది ఈ మధ్య చిన్న రసగుల్లాలు కూడా వేస్తున్నారు, అదొక వెరైటీ. రసగుల్లాలు వేస్తే కొంచెం ఇది అవుతుందో మంచి మనం వేయలేదు. పాయసం దాని మీద బూందీ పద్ధతిగా ఉంటుంది, అది వేసాం. తర్వాత పాపడ్స్. సాధారణంగా మనం తినే పద్ధతి ఏంటంటే మనం ముందర అన్నం పెట్టుకుని కొంచెం సైడ్ నుంచి తింటాం. వీళ్ళు అలాగ ఉండదు. అన్నం ముందర అంతా చేసుకుని నెరిపించుకుని మధ్యలో ఒక గుంటలా చేసుకుని దాని నిండా సాంబార్ పోసుకుని కలుపుకుని నంచుకుని తింటారు. ఇలా గుట్టలాగా కొండలాగా పోసుకుని ఎంత కావాలో అంత పోసుకుని ఒకటే ఐటెం. కూర కలుపుకోవడం, పచ్చడి కలుపుకోవడం అలాగ ఉండదు వీళ్ళకి. పప్పు కలుపుకునేది పప్పు, కూరలో సైడ్ డిష్ నంచుకుందికి. అది పెరుగు కూడా తిండ్రు ఇక్కడ. పెరుగు లేదు, పెరుగు కొంచెం చెన్నై అలవాట్లు అనమాట, అంతే కదా. మద్రాస్ చెన్నైలో పెరుగు వేస్తాను అనుకున్నా, చాలా తక్కువ. వాళ్ళు కూడా అంటే సాంబార్ గుట్టలా పోసుకుని సాంబార్ తింటూ మధ్యలో చుట్టూ కూరలు తింటారు. కొంచెం ఇక్కడ కూడా అలాంటి అలవాట్లు. ఇది కంప్లీట్ మామూలు మినిమం. ఇది పూర్వంలా కాదు. పూర్వం ఏదో పులుసు పప్పు ఇంత కూర వేసేవాళ్ళ కాదు. ఇప్పుడు రకరకాలు ఇలా పెడుతున్నారు. విలేజ్ లెవెల్లో ఒరిస్సాలోని చేసుకుని కామన్ ఫెస్టివల్ ఇది, ఫీస్ట్ చెప్పవచ్చు. రండి, ఇగో మా మాస్టర్ గారు వీళ్ళు. వీడు మా టీచర్ అమ్మ, పంతులు గారు, ఆయన టీచరు. ఎలా ఉందమ్మా ఇవాళ తిన్నది? ఇవి తెలుగు వచ్చును. పాపం ఒక్క పిలుపుతో వస్తారు ఆవిడ. ఏదైనా వచ్చినా మంచి చెడ్డ చూస్తారు. స్కూల్ మన ఊరి స్కూల్. ఆయన హెడ్ మాస్టర్ గారు, టీచరు. స్టాఫ్ మొత్తం ఇద్దరు. రైట్, షో. చాలా థ్యాంక్స్ మాస్టర్ గారు వచ్చారు. ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ రెండో పూట కూడా వచ్చి తింటారు. అది మామూలుగా భోజనం ఒక్కసారి కదా, ఒక్కసారి ఏంటంటే మళ్ళీ సాయంత్రం వచ్చి తింటారు. 5కి 6కి అలా 2 సార్లు వచ్చి తినిస్తారు. అది ఎంజాయ్ చేస్తారు. ఓకే, అది మీకు ఎలా అనిపించింది? ఇలాంటి విచిత్రమైన పద్ధతులు ఎక్కడైనా చూసారా? చూసుంటే కామెంట్ చేయండి. ఇక్కడ అన్నీ చాలా విచిత్రంగా అనిపిస్తాయి నాకైతే.